ఈ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగింపులోనికి త్వరగా వెళ్తా. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడంట. వాళ్ళ ఒక ఇంట్లో పనిచేసి వాళ్ళ యజమానుడి దగ్గర పనిచేసి రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన మరణదూత కాచుకొని ఉన్నాడంట. చూస్తూ ఉన్నాడంట. అలా చూస్తూ ఉంటే వీడికి డౌట్ వచ్చింది, ఇదేంది మరణదూత వచ్చాడు ఈ టైంలో, వీడు నన్ను తీసుకెళ్తానికి వచ్చి ఉంటాడని చెప్పి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట వాళ్ళ యజమానుడి దగ్గరికి. వెళ్ళిపోయి సార్ మరణదూత వచ్చాడు సార్, నన్ను చంపడానికి వచ్చాడు, నేను ఇక్కడ ఉంటే నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు, కాబట్టి నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోతాను సార్, నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే నేను మళ్ళీ వచ్చేస్తాను సార్, ఏడుంటే మరణదూత నన్ను లేపేసేటట్టున్నాడు, 1000 రూపాయలు ఇవ్వమన్నాడు. ఒరే అదేంద్రా అది, సరే పో నువ్వు చచ్చిపోతే ఎట్టని చెప్పేసి 1000 రూపాయలు ఇచ్చాడంట. పరిగెత్తుకుంటా అంతే వెళ్ళిపోవటం, బస్ స్టేషన్కి వెళ్ళాడంట, ఆ బస్సు ఎక్కాడంట, వెళ్ళిపోయాడంట. ఇంతలోకి అసలు మరణదూత ఎలా ఉంటాడు, వీడికి ఎలా కనపడ్డాడు చూద్దామని ఆ యజమానుడు అలా రోడ్డు మీదకి వస్తే మరణదూత నిజంగానే ఉన్నాడు. మరణదూత దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏంటి దూత, ఏంటి ఇలా వాడిని చంపేయటానికి వచ్చావా, ఏంది వాడికి వెళ్ళి చూస్తున్నావా అంటే, నిజమే నేను చూస్తుంది అది కాదు, ఈయన నేను చంపాల్సింది హైదరాబాదులో కదా, ఇంకా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడని చూస్తున్నాడు అని అందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఈయన్ని నేను చంపాలనుకుంది హైదరాబాదులో, చంపాల్సింది హైదరాబాదులో, నా దేవుడు నాకు ఆజ్ఞిచ్చింది హైదరాబాదులో చంపమని, ఈడింకా ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాడేంది, ఈడింకా హైదరాబాద్ వెళ్ళలేదేందని చూస్తున్నాను, నా చూపు వాడికి అర్థమై వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, నేను అర్జెంటుగా వెళ్ళి వస్తాను, నాకు అపాయింట్మెంట్ హైదరాబాదులో ఉంది వాడితో అని చెప్పి హైదరాబాద్లో వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. అది సంగతి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మరణాన్ని తప్పించుకోలేం. ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే చనిపోవలసిందే, మరణాన్ని పొందాల్సిందే. అందరూ మరణాన్ని పొంది సమాధిలోనే ఉంచబడ్డారు, ఒక్క యేసయ్య తప్పితే. హల్లెలూయా. అయితే ఆయన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలకు మాత్రమే ఆ మరణం మీద విజయం. వారు నిత్యత్వంలో ఉంటారు, నిత్యత్వం వారికి ఇస్తాడు. ఏమండి, ఆ మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసయ్య మనతో ఉండగా మనకు భయమేలా, మనకు దిగులేలా, భయపడాల్సినటువంటి అవసరం మనకేముంది? ఆహారము లేదని చింతయేలను, వస్త్రములు లేవని బాధయేలను. ఆహారము లేదని, కొంతమంది ఆహారం లేదని బాధపడుతుంటారు, వస్త్రాలు లేవని బాధపడుతుంటారు, కష్టాలు వస్తే ఆ కష్టాలను చూసి బాధపడుతుంటారు, అప్పులు ఉండయని బాధపడుతూ ఉంటారు. ఏమండి, ఇదే బాధతో ఇక యేసయ్య ఏం చేశాడు, ఏం గొప్ప కార్యం చేశాడు అనేది పట్టించుకోరు, ఇదే పట్టించుకుంటారు, దీని మీదే దృష్టి పెడతారు. ఇదే ఎప్పటికీ ఆహారం లేదు, వస్త్రం లేదు, డబ్బు లేదు, చింత. అందుకే భక్తుడు ఇలా రాశాడు, ఆహారము లేదని చింతయేలను, వస్త్రములు లేవని బాధయేలను. ఆకాశ పక్షులను చూడుము, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు. ఆకాశ పక్షులు చూసారా? ఏం వస్త్రాలు ఉన్నాయి, ఏం ఆహారం ఉంది, కానీ పొద్దున్నే బయలుదేరతాయి. వాటికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే పొద్దున్నే ఆకాశ పక్షులు దేవుణ్ణి స్తుతిస్తాయి అంట. బైబిల్లో ఉంది ఆ మాట. ఆకాశ పక్షులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి పొద్దున్నే లెగవగానే, సముద్రంలో చేపలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి పొద్దున్నే లెగవగానే, అడవిలో ఉన్నటువంటి మృగాలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి పొద్దున్నే లెగవగానే, ఈ సృష్టి మొత్తం దేవుణ్ణి స్తుతిస్తుంది పొద్దున్నే లెగవగానే. ఒక్క మానవుడు తప్పితే, అదే దౌర్భాగ్యం. ఆయన స్వహస్తాలతో సృష్టించుకున్న మానవుడు తప్పితే ఇవన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కాబట్టి అవన్నీ పొద్దున్నే స్తుతించి నమ్మకంతో బయలుదేరతాయి. ఎక్కడికి? ఆకాశ పక్షులు నమ్మకంతో వెళ్తాయి, ఇలా వెళ్తాయి. మీరు చూసారో లేదు, ఏముండదు, ఒక పార ఉండదు, ఒక పొలుగు ఉండదు, ఒక ఆయుధం ఉండదు, ఒక డబ్బు ఉండదు, నమ్మకంతో ఇలా వెళ్తాయి. కడుపు నిండా నింపుకుంటాయి, ఇంకా వాటి నోళ్ళల్లో కూడా కొన్ని నింపుకుంటాయి. ఇంటి దగ్గర పిల్లలకి తల్లిదండ్రులు అలా మగపక్షి ఆడపక్షి అలా మరలా సాయంత్రం అవగానే వెళ్ళిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.